హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 11. మను హైదరాబాద్ చేరుకుంది. హాస్టల్కి చేరుకున్న తర్వాత ఆమె తన లగేజ్ సర్దుకుంటుంది. రజిత మనును చూసి ఎలా ఉన్నావు, నీ హాలిడేస్ని ఎలా గడిపావు అని అడిగింది. మను చిన్నగా నవ్వుతూ సైలెంట్గా ఉండిపోయి నువ్వు చెప్పు అని రజితని అడిగింది మను. ఏమైంది మను, నువ్వు కొంచెం టెన్షన్ పడుతున్నట్లున్నావు అని అడిగింది రజిత. ఏం లేదు అని చెప్పింది మను. ఏదైనా పర్సనల్ విషయం ఉంటే చెప్పక్కర్లేదు, నేను అడగనులే అని అంది రజిత. మను సమాధానం చెప్పలేదు. మరుసటి రోజు కాలేజీ ప్రారంభమవుతుంది. అందరూ చదువులో బిజీ అయిపోతారు. మను అందరితో మాట్లాడటం మానేసింది. ఈ విషయాన్ని రజిత, వినయ్ ఇద్దరూ కూడా గమనించారు. వినయ్ అది చూసి రజితని అడిగాడు. మను ఎందుకు మౌనంగా ఉంది, నీకేమైనా చెప్పిందా అని అడిగాడు అతను. నేను అలాగే అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఏదో ఉంది. నేను అడిగాను కానీ తనేం చెప్పలేదు, నువ్వు అడిగి చూడు, బహుశా నీకు చెప్తుందేమో అని అంది రజిత. వినయ్ సరే అని అన్నాడు. మరుసటి రోజు మను లైబ్రరీలో కూర్చొని చదువుతోంది. వినయ్ ఆమె దగ్గరకు వెళ్ళాడు. హలో బుక్వామ్, ఏంటి విశేషాలు అని ఆమె పక్కన కూర్చుంటూ అడిగాడు. ఏం లేదు, అంతా బాగానే ఉంది, నువ్వే చెప్పాలి అని అంది మను. వినయ్కి అర్థమైంది ఖచ్చితంగా ఏదో ఉంది అని, కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. నిన్ను పుస్తకాల పురుగు అని పిలిచాను కానీ నీకు కోపం రాలేదంటే ఖచ్చితంగా ఏదో ఉందని అర్థమైంది అని అన్నాడు వినయ్. అలాంటిదేమీ లేదు, స్టడీస్ గురించి కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నా అని చెప్పింది మను. నీ మనసులో ఖచ్చితంగా ఏదో ఉంది కానీ నువ్వు చెప్పదలుచుకోలేదు కదా మను అని మనసులో అనుకున్నాడు వినయ్. మను, నీకో విషయం చెప్పాలి అని అన్నాడు వినయ్. చెప్పు అని అంది మను. ఇక్కడ కాదు, క్యాంటీన్కి వెళ్దాం అని అన్నాడు వినయ్. మను సరే అని అంది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. ఇద్దరు ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చున్నారు. వినయ్ 2 కాఫీలు వేశారు. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో అని అడిగింది మను. మను, నాకు నీ నుండి కొంత సహాయం కావాలి అని అడిగాడు వినయ్. ఏం సహాయం కావాలి అని అడిగింది మను. ఇంటికి వెళ్ళాక నాకు జరిగింది నేను ఎలా చెప్పగలను, నేను ఇంటికి వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అని అన్నాడు వినయ్. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు, ఇలా చెప్తే నాకేం అర్థమవుతుంది, అసలు నీకేం కావాలి అని కొంచెం అసహనంగా అడిగింది మను. నేను ఇంటికి వెళ్ళేసరికి అంటూ వినయ్ చెప్పడం మొదలుపెట్టాడు. వినయ్ ఇంట్లో. రాజేంద్ర వినయ్పై కోపంతో, వినయ్ మార్క్స్ రిపోర్ట్ చూసి ఇదేంటి విన్ని, నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు, నీ రిజల్ట్స్ చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, ఈ విషయం బయట ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది తెలుసా నీకు అని కోపంగా అన్నాడు. డాడ్, నేను అన్నీ సరిగ్గా రాశాను, ఎలా ఫెయిల్ అయ్యానో నాకే తెలియదు అని అన్నాడు విన్నీ. అదంతా ప్రొఫెసర్ తప్పు, కావాలనే నేను ఫెయిల్ చేశాడంటూ రామ్ లోపలికి వస్తూ అన్నాడు. హా అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే అని అమాయకంగా అన్నాడు వినయ్. ఏంటి, నేను చెప్పింది నిజమా, నేను ఇప్పుడే మీ కాలేజ్ నుండి వస్తున్నాను డాడ్, ప్రిన్సిపల్ సార్ వీడి దృష్టి చదువుపై లేదని చెప్పారు అని చెప్పాడు రామ్. ప్రిన్సిపల్ సార్కి ఏదో పొరపాటున చెప్పి ఉంటారన్నయ్య అని అన్నాడు వినయ్. నీకు అస్సలు సిగ్గులేదురా, వాడి క్లాస్లో ఒక అమ్మాయి క్లాస్లో టాపర్గా వచ్చింది అని వాళ్ళ నాన్నకు చెప్పాడు రామ్. వినయ్ వెంటనే ఆమె అమ్మాయి కాదు అని అన్నాడు. ఏమంటున్నావురా అని తల మీద ఒక్కటిచ్చాడు రామ్. వినయ్ మనసులో ఏమన్నానబ్బా అని ఆలోచిస్తూ అప్పుడు తన తప్పు తెలుసుకొని ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితురాలు అని చెప్పాడు. రామ్ వాళ్ళ నాన్నతో, డాడ్ విన్నారుగా అని మళ్ళీ వినయ్తో, నీకు అస్సలు సిగ్గు లేదా విన్ని, నీ ఫ్రెండ్ ఫస్ట్ వస్తే నువ్వు కనీసం పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యావు అని అన్నాడు. వినయ్ మాటలు విని నవ్వడం మొదలుపెట్టింది మను. మను నవ్వుతూ, నువ్వేంటి వినయ్ అలా అన్నావు, నేను అమ్మాయిని కాదు అని, నేను అమ్మాయిని కాక మరేంటి వినయ్ అంటూ ఆమె మను గట్టిగా మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. మను నవ్వడం చూసి వినయ్ కూడా సంతోషించాడు. ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది నీ ముఖంలో చిరునవ్వు చూసి అని అనుకున్నాడు. మను అలాగే నవ్వుతూ ఉండు, నువ్వు బాగా కనిపిస్తున్నావు అని అన్నాడు వినయ్. మను, వినయ్ నీలాంటి స్నేహితులు ఉండడం నా అదృష్టం, ఈ రోజు నుండి నిన్ను పాస్ చేసే బాధ్యత నాది అని చెప్పింది. వినయ్ మనుని సైడ్ హాక్ చేసుకుంటూ, చాలా థ్యాంక్స్, నీకు నేను కూడా అదే చెప్పాలనుకున్నాను అని అన్నాడు వినయ్. అంతా బాగానే ఉంది కానీ నువ్వు కూడా ఇంట్రెస్ట్గా చదవాలి, కష్టపడి చదవాల్సి వస్తుంది అని అంది మను. వినయ్, నువ్వేది చెప్తే అది చేస్తాను, జస్ట్ ఏదో ఒక విధంగా నన్ను పాస్ అయ్యేలా చూడు అని అన్నాడు. సరే ఇక వెళ్దాం, లేకపోతే క్లాస్ మిస్ అవుతుంది అంటూ ఇద్దరు క్లాస్ వైపు వెళ్ళారు. ఇలా కాలం పురోగమిస్తుంది.
మను సహాయంతో వినయ్ తన చదువుపై దృష్టి పెడుతూ అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. అలానే ఓ రోజు మను, రజిత, వినయ్ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రియా అనే అమ్మాయి క్యాంటీన్కి వస్తుంది. వినయ్ ఆమెను చూశాడు. హే, ఆ అమ్మాయిని చూడండి ఎంత బాగుందో, నేను ఇప్పుడే సెటప్ చేసుకుంటాను అని అన్నాడు వినయ్. రేయ్ వదిలే వినయ్, లేకుంటే మళ్ళీ చెంపదెబ్బలు తింటావు అని అంది రజిత. రజిత వదిలే తనని, కొందరికి మాటలు చెప్తే కిక్కు ఉండదు, దెబ్బలు తింటే కానీ అర్థం కాదు అని అంది మను. మీలాంటి స్నేహితులుంటే నాకు శత్రువులు కూడా అవసరం లేదు అని అంటాడు వినయ్. వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరియు కొంతసేపటికి ఒక సౌండ్ వినిపించింది. మను, రజిత ఇద్దరూ కలిసి 18 అని అన్నారు. వినయ్ మను వాళ్ళ దగ్గరికి చెంప మీద చెయ్యి వేసుకొని వచ్చాడు. నేను ఆ అమ్మాయికి ఇంగ్లీష్లో ప్రపోజ్ చేస్తాను. ఇంగ్లీష్ అర్థం కాలేదనుకుంటా, అందుకే కొట్టింది అని అబద్ధం చెప్పి పిచ్చి నవ్వు నవ్వాడు. మను, రజిత ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు అలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను. మీరు చూస్తూనే ఉండండి, బాయ్ అని ఉక్రోషంగా వెళ్ళిపోయాడు అక్కడి నుండి వినయ్. అదేవిధంగా చదువులు, వినోదాలతో కాలం ముందుకు సాగుతుంది. 2వ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈసారి వినయ్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. మను ఎప్పట్లానే టాప్లో ఉంది. వినయ్ మనుకి థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ చెప్పాడు. కాలం మరింత వేగంగా ముందుకు సాగుతుంది. 3వ సెమిస్టర్ కూడా ముగుస్తుంది. ఈలోగా మను కూడా 4-5 సార్లు విజయవాడ వెళ్తుంది. మను చాలా దూరంగా ఉన్నప్పటికీ మను పట్ల మనోహరి మరియు నీలిమల ప్రవర్తన మారదు. మనుకి బాధగా అనిపించింది, కానీ ఆమె తనను తాను సంభాళించుకుంది. అన్నీ మర్చిపోయి చదువులో మునిగిపోయింది. ఒకరోజు ముగ్గురు స్నేహితులు క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. గాయ్స్, రేపు నా పుట్టినరోజు, మీరిద్దరూ నా పుట్టినరోజుకి రావాలి అని చెప్పాడు వినయ్. వినయ్, నీకు తెలుసు నాకు పార్టీలు అంటే ఇష్టం లేదని, నేను ఏ పార్టీకి రాను అని చెప్పింది మను. నాకు తెలుసు, లాస్ట్ టైం కూడా మీరు నిరాకరించారు, కానీ ఈసారి మీరు రాకపోతే నేను నా పుట్టినరోజును జరుపుకోను. ఈసారి మీరు తప్పకుండా రావాలి అని అన్నాడు వినయ్. వెళ్దాం మను, వాడి సంతోషం కోసమైనా వెళ్దాం అని అంది రజిత. వినయ్ కూడా చాలా పట్టుబట్టడంతో వినయ్, మను ప్లీజ్ అని అన్నాడు. మను, సరే కానీ మాకు 9:30 తర్వాత హాస్టల్కి అలో చేయరు కదా, పార్టీకి వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది. నేను మీకోసం పార్టీ త్వరగా అయ్యేలా ఏర్పాటు చేస్తాను. మీరు 9:30 గంటలలోపు హాస్టల్కి చేర్చే బాధ్యత నాది. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా రావడానికి అని అన్నాడు వినయ్. మను, సరే వస్తాం అని అంది. కాలేజీ ముగుస్తుంది. వినయ్ అతని ఇంటికి వెళ్తాడు. మను మరియు రజిత వారి హాస్టల్కి వెళ్తారు. మరుసటి రోజు వినయ్ పుట్టినరోజు వేడుక. మను, వినయ్కి మనం గిఫ్ట్ ఇవ్వాలి, ఏమైనా ఆలోచించావా అని అడిగింది రజిత. ఓహ్ నో, నేను దీని గురించి ఏమీ ఆలోచించలేదు. రేపు కాలేజ్ అయ్యాక షాపింగ్కి వెళ్ళి అక్కడ ఒక గిఫ్ట్ కొందాం. ఆ తర్వాత అక్కడ నుండి పార్టీకి బయలుదేరదాం అని చెప్పింది మను. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.